హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి ఈ 2024లో ఈ ముంబై ఏ టీం ఆడితే కప్పు కొడుతుందో చెప్పబోతున్నాను. ఇది నా ఎబిలిటీ ప్రకారం మాత్రమే ఫ్రెండ్స్, ఇది నేను క్రియేట్ చేసిన టీం మాత్రమే. ఒకవేళ మీరు కూడా ఏ టీం ఆడితే, ఏ ప్లేయర్ ఆడితే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తారు అని అందాజుగా చెప్పాలని ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, కంపల్సరీ నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ముంబై మనకు ఏ టీం ఆడితే ఈ 2024లో కప్పు కొడుతుందంటే ఇక్కడ మనకు 11 మెంబర్స్ కావాలి. ఆ 11 మెంబర్స్ ఎవరు తీసుకోవాలో చెప్పబోతున్నాను. ఇది నా ఎబిలిటీ ప్రకారం మాత్రమే ఫ్రెండ్స్, ఇది నా వద్దు అంటే ఇది నేను క్రియేట్ చేసి నా సొంతంగా నేను చెప్పబోతున్నాను. ఓకేనా? ఇంకా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి ఏ ప్లేయర్ ఆడితే ఖచ్చితంగా కప్పు కొడుతుందో మీరు కామెంట్ చేయొచ్చు. ఓకేనా? నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం 11 మెంబర్స్ కావాలి కాబట్టి ఆ 11 మెంబర్స్ ఎవరో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు రోహిత్ శర్మ ఓపెనింగ్ వస్తాడు. ఫ్రెండ్స్, రోహిత్ శర్మని క్యాప్టెన్గా తీసేశారు. చాలా మందికి తెలియదు ముంబై క్యాప్టెన్ ఇంకా ఎవరు అనుకున్నారు, రోహిత్ శర్మ అనుకుంటున్నారు. కాదు, ఇప్పుడు ఉండేది హార్దిక్ పాండ్యా. ఏంట్రా బద్దలయ్యేది? ఈ సిటీకి నీలాంటి కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ ఇక్కడ వేరయ్యా లోక. అసలు ఏమైంది ఫ్రెండ్స్, ముంబై వాళ్ళు అసలు రోహిత్ శర్మని కెప్టెన్గా ఉండాల్సింది. రోహిత్ శర్మ 5 ఛాంపియన్స్ తెచ్చిపెట్టాడు. అలాంటి రోహిత్ శర్మని వాళ్ళు కెప్టెన్గా తీసి హార్దిక్ పాండ్యాకి ఇచ్చారు. హార్దిక్ పాండ్యాని కూడా మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. హార్దిక్ పాండ్యా గుజరాత్ తీసుకుంటే 2 మ్యాచ్లు 2 ఫైనల్ తీసుకుపోయినాడు మన గుజరాత్ టీం పక్క. అందుకని ఏమన్నా ఇచ్చారో నాకేం తెలియదు హార్దిక్ పాండ్యాకి. ఇండియా కెప్టెన్ కూడా T20కి హార్దిక్ పాండ్యాని, కాబట్టి హార్దిక్ పాండ్యా ముంబైకి కెప్టెన్గా తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఎబిలిటీ ప్రకారం కంపల్సరీ రోహిత్ శర్మ 5 ఛాంపియన్షిప్స్ తెచ్చాడు కాబట్టి కంపల్సరీ రోహిత్ శర్మని వాళ్ళు కెప్టెన్గా తీసేయకూడదు. ఇది నా ఎబిలిటీ ప్రకారం ఫ్రెండ్స్. చాలా మంది హార్దిక్ పాండ్యాని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు నాకేమి. రోహిత్ శర్మ 5 ఛాంపియన్స్ తెచ్చి తన ఆలోచనతో ఒకవేళ తన బ్యాటింగ్ సరిగా ఆడకపోయినా సరే మంచి ఫీలింగ్ సెట్ చేస్తారు. మంచి ఎవరికి ఎప్పుడు బౌలింగ్ ఇవ్వాలో తెలుసు కాబట్టి రోహిత్ శర్మనే నాకు తెలిసి ముంబై క్యాప్టెన్గా ఉంటే మంచి ఆప్షన్ అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 2 వచ్చేసి ఇంక మనం ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ కంపల్సరీ ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి బ్యాట్స్మెన్, తను ఉన్నంత సేపు మ్యాచ్ ముంబై వైపు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మని ఆడేయాల. మన తెలుగు అబ్బాయి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మన ఇండియన్ టీంలో కూడా ఆడాడు. మంచి బ్యాట్స్మెన్, రన్స్ కూడా ఎక్కువ రన్స్ ఉన్నాయి తనకి. స్ట్రైక్ రేట్ కూడా మంచి స్ట్రైక్ రేట్ ఉంది. కంపల్సరీగా వచ్చేసి నెంబర్ 3లో తిలక్ వర్మని ఆడేయాలి, నా అబిలిటీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 4 చూసుకుంటే నెంబర్ 4కి వచ్చేసి సూర్యకుమార్ యాదవ్. 360 డిగ్రీస్ మొత్తం ఏ పక్క కావాలంటే ఆ పక్క రన్స్ చేస్తాడు. ఈ ప్లేయర్ మాత్రం T20 ఎబిలిటీలో కంపల్సరీ ఆడిస్తారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ 4 వచ్చేసి సూర్యకుమార్ యాదవ్. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లో వస్తే నాకు తెలిసి మ్యాక్సిమం ఎక్కువ రన్స్ చేసే అవకాశాలు ఉంటాయి సూర్యకుమార్ యాదవ్. ఈ నెంబర్ 4లోనే రావాలని నేను నా ఎబిలిటీ ప్రకారం. వైలెన్స్ ఐ డోంట్ లైక్ ఇట్. నెంబర్ 5లో వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనం టీమ్ డేవిడ్ తీసుకోవాలి. టీమ్ డేవిడ్ పవర్ హిట్టింగ్ చేసే అబిలిటీ ఉంది, ఎక్కువ 6 కూడా కొడతాడు. కంపల్సరీ టీమ్ డేవిడ్ వచ్చేసి నెంబర్ 5లో ఆడిస్తేనే నాకు బెస్ట్ ఆప్షన్. చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ ముంబైకి. ఒకప్పుడు పోరాడు ఉన్నాడు, మంచి బ్యాట్స్మెన్, ఎలా మ్యాచ్ అయినా రన్ చేసేయగలడు. అలాంటి ఎబిలిటీ ఉన్నవాడి మన టీమ్ డేవిడ్. కంపల్సరీ వచ్చేసి టీమ్ డేవిడ్ కూడా నెంబర్ 5లో ఆడించాలి. నెంబర్ 6 వచ్చేసి ఎవరో హార్దిక్ పాండ్యా క్యాప్టెను ప్లస్ బౌలింగ్ వేస్తాడు, మంచి పవర్ హిట్టరు, ఒక్కసారిగా మ్యాచ్ గెలిపించగలడు. కంపల్సరీ నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా వస్తే నా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే లాస్ట్లో హిట్టింగ్ చేసే ఎబిలిటీ ఉంటుంది కాబట్టి కంపల్సరీ హార్దిక్ పాండ్యా వస్తే మంచి ఆప్షన్ అనుకుంటాను. ఫ్రెండ్స్, నాకు తెలిసి మీకు రోహిత్ శర్మ ఇష్టమైతే క్యాప్టెన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హార్దిక్ పాండ్యా క్యాప్టెన్గా ఉండాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీళ్ళిద్దరిలో ఏ ప్లేయర్ మంచి ప్లేయరో క్యాప్టెన్గా నేను తెలుసుకుంటాను. ఓకేనా? నాకు తెలిసి నా అందాజ ప్రకారం రోహిత్ శర్మని ఫ్రెండ్స్, ఎందుకంటే 5 ఛాంపియన్స్ తెచ్చాడు ముంబైకి. నేను నా ఎబిలిటీ ప్రకారం రోహిత్ శర్మని ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 7 వరకు బ్యాటింగ్ ఉండాలి కాబట్టి ప్రతి టీంలో వచ్చేసి నెంబర్ 7 వరకు, ఇప్పుడు ఆర్సీబీ టీంలో చూసుకుని కూడా నెంబర్ 7 వరకు బ్యాటింగ్ ఉంది కాబట్టి ముంబైలో కూడా కంపల్సరీ నెంబర్ 7 వరకు బ్యాటింగ్ ఉండాలి. ఆ నెంబర్ 7 బ్యాట్స్మెన్ ఎవరంటే బ్రేవిస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి బ్యాట్స్మెన్, చాలా లాస్ట్ 2023లో బ్యాట్ ఫామ్ రన్ అయింది కాబట్టి చెప్పలేము. ఈ 2024లో కంపల్సరీ నెంబర్ 7లో వచ్చేసి బ్రేస్విని ఆడిస్తే బెస్ట్ ఆప్షన్ అనుకుంటాను. ఎందుకంటే మంచి పవర్ హిట్టరు, ఎక్కువ రన్స్ కూడా లేవు అనుకుంటారు మీరు, కానీ మంచి బ్యాట్స్మెన్ ఫ్రెండ్స్. ఉన్నంతసేపు వాంచాడు పడేస్తాడు. లేదంటే మీకు ఇంకో చాయిస్ కూడా ఉంది, మహమ్మద్ నబీ కూడా ఆడించవచ్చు. ఆల్రౌండర్, బౌలింగ్ ఉంటుంది, స్పిన్ బౌలింగ్ ఉంటుంది, ప్లస్ బ్యాటింగ్ ఉంటుంది కాబట్టి నబీన్ కూడా కానీ, లేదా వీళ్ళిద్దరిలో బ్రేవిస్ని కానీ, వీళ్ళిద్దరు ఎవరో కొన్ని ఆడిస్తే బెస్ట్ ఆప్షన్ అనుకుంటారు ముంబైకి. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. ఇంకా నెంబర్ 8లో వచ్చేసి మనం ఇంకా బౌలింగ్ సెక్షన్ వెళ్ళిపోవాలి. బౌలింగ్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బూమ్రా ఎటువంటి పరిస్థితిలో ఇంజురీ అవ్వకూడదని కోరుకోండి ముంబై టీంకి. డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేసేది మెయిన్ బౌలర్, పవర్ ప్లేలో బౌలింగ్ వేసేది మన ఒక బూమ్రా మాత్రమే ముంబైకి. ఓకే
ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 9లో వచ్చేసి మనకు ఒక స్పిన్నర్ అయినా ఉండాలి కాబట్టి ముంబై టీంలో పీయూ చావ్లా ఆడించాలా. పీయూ చావ్లా మంచి బౌలర్. లాస్ట్ మ్యాచ్ 2023లో ఎన్ని వికెట్లు తీసానో ప్రతి ఒక్కరికి తెలుసు. మంచి బౌలర్. ముంబైకి బౌలింగ్ వేసింది ఎవరంటే పీయూ చావ్లా మాత్రమే. 2023లో కంపల్సరీ స్పిన్నర్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు. కంపల్సరీ నెంబర్ 9లో వచ్చేసి పీయూ చావ్లాని ఆడిస్తే బెస్ట్ ఆప్షన్ నా ఎబిలిటీ ప్రకారం. ఎందుకంటే స్పిన్నర్స్ కంపల్సరీ వికెట్లు పడతాయి. ఒక పవర్ ప్లేలో పడకపోయినా కూడా మిడిల్ ఆర్డర్లో కంపల్సరీ వికెట్లు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పీయూ చావ్లాని ఆడిస్తే నాకు బెస్ట్ ఆప్షన్. ఒకవేళ వికెట్లు పడకపోయినా సరే ఈ మ్యాచ్ కాకుండా నెక్స్ట్ మ్యాచ్ అయినా వికెట్లు పడతాయి కంపల్సరీ పీయూ చావ్లాకి. నెంబర్ 9లో వచ్చేసి ముంబై టీంకి పీయూ చావ్లా ఆడాలి. నెంబర్ 10లో వచ్చేసి బెరెండ్ ఆఫ్ డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేయాలి కాబట్టి ఇంక ముంబై టీంలో ఒక బూమ్రా అంటే ఎంతసేపు బయగలాడు కాబట్టి డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్ మన బెరెండ్ ఆఫ్ని వచ్చేసి నెంబర్ 10లో కంపల్సరీ వాళ్ళు పిక్ చేసుకోవాలా. డెత్ ఓవర్స్లో బౌలింగ్ వేస్తారు కాబట్టి ఒకవేళ వికెట్లు పడకపోయినా రన్స్ కూడా చాలా తక్కువ ఇస్తాడు. కంపల్సరీ బెరెండ్ ఆఫ్ని తీసుకుంటే బెస్ట్ ఆప్షన్. వాళ్ళకు ఉండే బౌలింగ్ ఎబిలిటీ ప్రకారం పట్టి బెరెండ్ ఆఫ్ని తీసుకోవాలా. పుష్పరాజ్ ఓకే ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 11లో వచ్చే కొద్దికి జెరల్డ్ కోయిచ్ని వాళ్ళు సౌత్ ఆఫ్రికా బౌలర్ జెరల్డ్ కోయిచ్ని కొనుక్కోవడం జరిగింది కాబట్టి మంచి బౌలింగ్ వేస్తారు. పవర్ ప్లేలో కంపల్సరీ బౌలింగ్ కావాలి కాబట్టి బూమ్రా ప్లస్ గెరేజ్ బట్టి వీళ్ళిద్దరు పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తారు. బెరెండ్ ఆఫ్కి అంత లేదు, పవర్ ప్లేలో వేసే అంత లేదు. డెత్ ఓవర్స్లో వేసే ఎబిలిటీ ఉంది మాత్రం కాబట్టి 150 కూడా వేసాడు కాబట్టి జెరల్డ్ కోయిచ్ని ఆడిస్తే నాకు తెలిసి ముంబై టీం ఈ 2024లో కంపల్సరీ ఫైనల్స్కి వెళ్ళి కప్పు గెలిచే ఎబిలిటీ ఉంటుంది నా అందాజ్ ప్రకారం. ఒకవేళ నేను చెప్పేది అర్థం కాలేదు ఏం టీం చెప్పావు భయ్యా అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ ప్లేయర్ మంచి ప్లేయరో నేను తెలుసుకుంటాను, మళ్ళీ వీడియో చేసేదానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు కూడా ముంబై వాళ్ళు ఫ్యాన్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముంబై టీం ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నేను చూస్తాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటి అప్డేట్స్ చూస్తూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా. బాయ్ ఫ్రెండ్స్.